ప్రకారం గుహను తెలుస్తుంటే స్వామికి నాభిలో దెబ్బ తగిలింది. మనకు దెబ్బ తగలంగానే ఎలా అయితే బ్లడ్ వస్తూ ఉంటుందో స్వామికి నాభిలోంచి డ్రాప్స్ వస్తూ ఉంటాయి. దాన్నే చీము, నెత్తురు, తేమ, తడి అంటారు. మనం ఫస్ట్ ఎయిడ్ గా గాయానికి ఎలా అయితే పసుపడ్డం పెడతామో స్వామికి నాభిలో వచ్చే తడిగడ్డంగా చందనం పెడతారు. ఈ చందనం సంతానం లేని వాళ్ళకి, తర్వాత కుజదోషం అంటే వివాహ సమస్యలు ఉండే పిల్లలకి, తర్వాత రాహుకేతు గ్రహ దోషానికి ఇస్తారు. కాలసర్ప దోషానికి ప్రత్యేకించి ఇక్కడ తైలాభిషేకం చాలా విశేషం. మనం దక్షిణ భారతదేశంలో శ్రీ మహావిష్ణువుకి ఎక్కడ నువ్వులతో అభిషేకం చేయం కదా, ఇక్కడ స్వామికి ప్రీతికరం, ప్రత్యేకం, తనకిష్టం. ఇకపోతే ఇక్కడ స్వామికి శరీరం అంతా కూడా మానవ శరీర లక్షణాలతో ఉంటారు. స్వామి ఆ భారద్వాజ మహర్షికి మండెం దాకా నరుడు, ఆపై సింహం అంటే నిజరూపకంగా దర్శనమిచ్చాడు. అంటే నరుడి లక్షణాలతో మెత్తగా ఉంటారు స్వామి. ఇకపోతే ఇక్కడ స్వామికి శరీరం మెత్తగా ఉండటం, స్వామికి తైలాభిషేకం చేయటం, స్వామికి నాభిలోంచి డ్రాప్స్ రావటం, ఇవి విశేషాలు. 6వ శతాబ్దం నాటికే క్షేత్రం ఉంది. ఎంతో పూర్వం ఇష్టం ఎప్పటిదో తెలియదు, అప్పటికే ఉంది. ఈ 12వ శతాబ్దం కాకతీయుల కాలం నాటి కోటలు ఈ ఆలయ శిఖరానికి ఉన్నాయి. 17వ శతాబ్దంలో నవాబు రాజులు ఇచ్చిన స్వామికి వెండి కవచం ఉంది, 150 కేజీల వెండి కవచం. ఇట్లా 6, 12, 17, 18 శతాబ్దాల చరిత్ర ఉంది. స్వామివారి క్షేత్రం చూసారా, ఇలా హాఫ్ సర్కిల్ అర్ధ చంద్రాకారంగా ఉండి సరిగ్గా సెంటర్ లో ఇది. ఈ గుట్టనంతా హేమాచలము అంటారు. నవనారసింహ క్షేత్రాల్లో ఇది ఒక ప్రసిద్ధమైన క్షేత్రం. ఇక మీరందరూ వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళారా? సహజంగా మనం బావి నీళ్లు, మోటార్ నీళ్ళు అయితే 2-3 రోజుల తర్వాత తాగలేం కదా. ఈ నీళ్లు సంవత్సరాల తరబడి నిల్వ ఉండే గుణాన్ని కలిగి ఉంటాయి. చెట్ల వేళ్లలోంచి రావడం వల్ల ఆయుర్వేదిక్ మెడిసిన్ వాటర్ అన్నమాట. అందుకనే కాస్త వగరు, ఘాటుగా అలా ఉంటాయి. కిడ్నీ పెయిన్స్ కి, వెన్నుపూస నొప్పులకి ఆ నీళ్లు తాగితేనే చాలు. అదే ఆ నీళ్ల యొక్క విశేషం. అందరూ స్వామికి మీ సమస్యలు మంచి చెడ్డ స్వామికి విన్నవించుకోండి. ఒక సెకండ్. చింతామణి జలపాతమా? వీడియో తీస్తున్నా, ఒక్క నిమిషం. ఇది మొత్తం అడవిలో నుండి పైనుండి వస్తుంది. ఇక మొత్తం ఇది ఆగదు, ఇక కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది ఇయర్ మొత్తం. ఇంతే స్పీడ్ ఉంటుందా, ఇంకెక్కువ ఉంటుందా వర్షాకాలం?